జై గురుదత్త గంటపాటు నానబెట్టుకున్న బుల్లి గ్లాసుడు కందిపప్పు, ఒక మామిడికాయ, 3 పచ్చిమిరపకాయలను ఇలా కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ పప్పు ముక్కలు ఇలా ఉడుకుంటాయి కదా, ఈ ముక్కలు ఇలా పక్కన పెట్టేసుకుని కందిపప్పుని శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఇంకొకసారి కదిపేసి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కలిపేయాలి పప్పులో. ఇప్పుడు ఇంక పోపు పెట్టుకోవడమే. మూకుట్లో 2 చెంచాల నూనె, నెయ్యి కూడా వేసుకుని ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, ముక్క కారం ఈ పోపు వేగిన తర్వాత పప్పు మీద వేసి కలుపుకోవడమే. పప్పులోనే మామిడికాయ ముక్కలు వేసేసి వండేదానికి ఇలా ముక్కలు విడిగా పెట్టి వండిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలాగే బాగుంది అనిపించి ఇంక ఇలా చేస్తున్నాను నేను.